బస్టర్ హిట్ రావాలన్నా, వెండి తెర మీద కనకవర్షం కురవాలన్నా పార్ట్ 2తో పక్కా అంటున్నారు ఇండస్ట్రీ జనం. రీసెంట్ గా పుష్ప 2 సక్సెస్ జోరు చూసిన తర్వాత ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చిందంటున్నారు. సినిమా రేంజ్ తో సంబంధం లేకుండా సీక్వెల్ అయితే చాలు, నిర్మాతలకు కాసుల పంట పండటం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. అందుకే అప్కమింగ్ లిస్ట్ లో సీక్వెల్స్ జోరు గట్టిగా కనిపిస్తోంది. పుష్ప సినిమా నేషనల్ లెవెల్లో మంచి సక్సెస్ అయింది. ఆ బస్ సీక్వెల్ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. తొలి భాగానికి బాగా కనెక్ట్ అయిన నార్త్ ఆడియన్స్ సీక్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. అదే సమయంలో భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు. బన్నీ, సుకుమార్ వాళ్ల అంచనాలకు తగ్గ అవుట్పుట్ ఇవ్వడంతో రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో కనిపించింది. థియేటర్లు పుష్పరాజ్ మేనియాతో ఊగిపోయాయి. బాక్సాఫీస్ నెంబర్స్ కొత్త హైట్స్ చూశాయి. ఈ ట్రెండ్ బాహుబలితోనే మొదలైంది. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్ కి గేట్లు ఓపెన్ చేసిన రాజమౌళి ఆ సినిమా సీక్వెల్ తో ఇండియన్ స్క్రీన్ కి ఫస్ట్ టైం 1000 కోట్ల గ్రాస్ చూపించారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ కూడా సీక్వెల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తర్వాత సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. పుష్ప 2 కూడా మ్యాజిక్ ని రిపీట్ చేయడంతో అప్కమింగ్ సీక్వెల్స్ మీద అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. ప్రెజెంట్ అఖండ 2, మ్యాడ్ స్క్వేర్, ఓదెలా 2, కాంతారా 2 సినిమాలు సెట్స్ మీదున్నాయి. కల్కి 2, సలార్ 2, దేవరా 2, జై హనుమాన్ లాంటి ప్రాజెక్ట్స్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి సీక్వెల్స్ ని లైన్ లో పెడుతున్నారు మేకర్స్. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ జాంబిరెడ్డికి కూడా సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అజయ్ భూపతి డైరెక్షన్ లో పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన మంగళవారం సినిమాకి కూడా పార్ట్ 2 ఉంటుందన్న క్లారిటీ ఇచ్చింది మూవీ టీం.